హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా టైలర్స్. ఈరోజు వన్ డాట్ బ్లౌజ్ అని ఇప్పుడు కొత్తగా వస్తుంది కదండి. ఆ బ్లౌజు కటింగ్ విధానం చూద్దామండి. దానికోసం నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ విధంగా కటింగ్ చేసుకుంటున్నాను. కింద స్ట్రైట్గా ఇలా ఒక లైన్ మార్క్ చేసుకొని దాన్ని కటింగ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి 28 కొలతల బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు. 14 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని 1 ఇంచు ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 5.5 11 ఇంచులండి. చంక పొడవు వచ్చేసి 6 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. ఇదిగోండి 28లో 4 భాగాలు చేస్తే 7 ఇంచులు వచ్చింది కదండి. నడుము లూజ్ కాబట్టి 7 ఇంచులు, డాట్కి 1 ఇంచ్ అండి. ఈ విధంగా 7 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకొని 1 ఇంచ్ డాట్ కోసం 1.5 ఇంచు ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకున్నాను. నడుము లూజు 28 వచ్చినప్పుడు బాడీ దగ్గర లూజ్ వచ్చేసి 33 వచ్చిందండి. చంక దగ్గర 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని చంక లోతు భాగం ఇలా గీసుకుంటున్నాను. చంక లూజ్ వచ్చేసి 16.5 వచ్చింది. నెక్ షోల్డర్ దగ్గర 3 ఇంచెస్కి నెక్ భాగం 2.5కి ఇలా మార్క్ చేసుకొని నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్ ఇలా ముందు స్కేల్తో నేను ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దానిని నేను రౌండ్ నెక్ కింద ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదండి. దాన్ని మనం ఇలా స్ట్రైట్గా వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు డ్రా చేద్దాం. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అలానే మొత్తం కూడా నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చంక భాగం కటింగ్ చేసేసుకొని సైడ్ కూడాను కొంచెం వరకు మార్క్ చేసుకొని కటింగ్ చేసేసుకొని షోల్డర్ భాగం కూడా కటింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని ఇప్పుడు సైడ్కి పెట్టేసుకున్నానండి. షోల్డర్ ఎంత వచ్చిందో మార్క్ చేసుకొని ఇలా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత పై క్లాత్ని పక్కన పెట్టేసి నెక్ 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి. 7.5 అది వీక్ కర్వ్ నెక్ షేప్ వస్తుంది. ఫ్రంట్ షేప్ డాట్ వచ్చేసి 12 ఇంచెస్ పెట్టుకున్నాను. 12 ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 7.5 నెక్ తీసుకున్నాం కదండి, దానికి ఇలా మార్క్ చేసుకున్నాను. ఉక్సుల పట్టీ దగ్గర మనకి ఉక్కు పట్టీ వేయం, డాట్ వేయం కాబట్టి అక్కడ 1 ఇంచ్ ఇలా కరువు షేప్ తీసుకొని నెక్ భాగం దగ్గర 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ షేప్ డాట్ కోసం 12 ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా మార్క్ చేసుకొని అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు ఉండేలాగా నేను మార్క్ చేసుకున్నాను. డాట్ కోసం 2.5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇదిగోండి మనకి ఇది ఒక్కటే డాట్ కదా, చంక భాగం 5.5 మార్క్ చేసుకున్నాను. అది స్ట్రైట్గా గీసుకున్న దానికి 1 ఇంచు తగ్గించి అలా మార్క్ చేసుకున్నాను. ఎదర చక్క లోతు కోసం మార్క్ చేసుకొని ఈ విధంగా నెక్ భాగం ఇలా కటింగ్ చేసుకుంటున్నానండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. చక్క భాగం ఈ విధంగా ఇలా తీసుకున్న తర్వాత డాట్స్కి ఇలా నాటు పెట్టేసుకొని 1 డాటే ఉంటుంది కదండి, ఇలా చూడండి. ఇప్పుడు బ్యాక్
నెక్ వచ్చేసి రౌండ్ నెక్, ఫ్రంట్ ఏమో వీ కట్ షేప్లో చోలే మోడల్స్కి వస్తుంది కదా, అలాంటి నెక్ వస్తుంది. ఇది లైనింగ్ మొత్తం కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు పై క్లాత్ మీద వేసి కటింగ్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ ఈ విధంగా వేసేసి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని సైడ్స్ చంక భాగం మొత్తం కూడాను ఇలా కటింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా వేసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇవ్వండి, ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడాను ఇలా కటింగ్ చేసేసుకున్నాను. స్టిచ్చింగ్ చేసినప్పుడు వేసుకున్నా కానీ చాలా బాగుందండి. ఇది హుక్స్లు పట్టి వచ్చేసి మనం చిన్నగా వస్తుంది. షేప్ బెల్ట్కి ఇప్పుడు డాట్స్ కోసం తీసేసినంత మడత వేసేసుకొని మిగిలింది షేప్ బెల్ట్కి ఈ విధంగా మార్క్ చేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మడతల కోసం ఇది షిమ్మర్ క్లాత్ కాబట్టి నేను పైపింగ్ ఏమి వేయకుండానే స్టిచ్చింగ్ చేస్తాను. హ్యాండ్స్ కోసం 5.5 ఇంచెస్ పొడవుకి ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ లూజు 5.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. 1.5 ఖర్చుకి మార్క్ చేసుకొని చంక భాగం 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ భాగం ఇలా కటింగ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని పై క్లాత్ మీద వేసేసి కటింగ్ చేసేసుకొని నెక్స్ట్ పార్ట్లో స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.